సార్ ఇంకొకటి సార్, మరీ దారుణం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, నువ్వు అప్పులు చెయ్యి, లేకపోతే అప్పులు తెచ్చి, లేకపోతే డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఏమన్నా పెట్టు, అలాంటిది. కానీ సాక్షాత్తు సెక్రటేరియట్‌ని రూ. 370,00,00,000కి తాకట్టు పెట్టి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవటం. ఎంత హాస్యాస్పదం అండి. ఇదేంటని మాట్లాడితే, రాజ్యాంగంలో తాకట్టు పెట్టకూడదు ఎక్కడన్నా రాసి పెట్టుందా అని చెప్పి కొడాలి నాని గారు ఇందాక మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించి రఘురామకృష్ణంరాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. వాళ్ళు తీస్తున్న లెక్క చూస్తే ఏపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిన స్థలాల లిస్ట్ ఆయన చెప్పారు. ఒకసారి చూస్తే సార్, సెక్రటేరియట్ 370 కోట్ల రూపాయలు, సర్క్యూట్ హౌస్కి సంబంధించి 2.9 ఎకరస్, దాంతోపాటు టీడీ ఆఫీసు 1 ఎకరం, రోడ్డు మరియు భవనాల క్వార్టర్స్కి సంబంధించిన 3 ఎకరాలు, దాంతోపాటు రైతు బజార్లు 3.8 ఎకరస్ రైతు బజార్లు, డైరీ ఫార్మ్స్ 30 ఎకరాల డైరీ ఫార్మ్స్ని తాకట్టు పెట్టాడు. ఇంకా ఉన్నాయి సార్. టీపీసీసీ స్థలం 20 ఎకరాలు, ఈఈ బంగ్లా ఎవరైతే ఉన్నారో ఆయనకి 4 ఎకరాలు. దీనికి సంబంధించి పీడబ్ల్యూడి ఆఫీస్కి సంబంధించి కిర్లంపూడి లేఅవుట్లో 5 ఎకరాలు, దాంతోపాటు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కప్రాలో 23 ఎకరాలు, పట్టు పరిశ్రమ శాఖ స్థలం బక్కన్నపాలెంలో 5.7 ఎకరాలు, మొత్తం 128 ఎకరాలు 25,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టాడు. మీరు చెప్పినవన్నీ విశాఖపట్నంకి సంబంధించాయి. విశాఖపట్నం అంటే ఇక్కడ మీరు ఆయన అంతరంగం అర్థం చేసుకున్నారు. రఘురామకృష్ణరాజు గారికి అర్థమైపోయింది. వైజాగ్ లోనే ఇలాంటి ఇప్పుడు అంటే ఇంకా రాష్ట్రం మొత్తం మీద ఏముంటాయో చూడాలా. ఇప్పుడు మొన్నటిదాకా ఏం ప్రచారం జరిగిందంటే వాళ్ళు కొత్త చట్టం వాడు తీసుకొచ్చారు కదా, భూమి మీద యాజమాన్య హక్కు చట్టాన్ని. దాని మీద చూసుకుంటా ఉంటే మన పత్రాలు అంటే మామూలుగా రిజిస్టర్ వారు మనకి ఇచ్చే పత్రాలు అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు జిరాక్స్ ఇస్తారట. ఆ జిరాక్స్ మన దగ్గర ఉంటాయి, ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే, అంటే అసలు వాళ్ళ దగ్గర ఉంటాయి, మన దగ్గర జిరాక్స్ ఉంటాయి. అంటే నకిలీ మన దగ్గర ఉంటుంది, ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది కూడా వీళ్ళు అవకాశం లేదు కనుక ఒక 6 నెలల ముందు కనుక అందరూ ఇచ్చి ఉన్నట్టయితే మొత్తం ప్రజల ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారు. ఏముంది, ప్రజలతో ప్రభుత్వం అంటే ప్రజలంటే ప్రభుత్వం కదా, ప్రజల కోసమే కదా ఆయన చేస్తుంది, పథకాల కోసమే కదా ఆయన చేస్తుంది. కాబట్టి వీళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకుంటారు. తప్పే ఉంది. ఇప్పుడు కొడాలి నాని గారు చెబుతున్నారు కదా, దాంట్లో తప్పే ఉంది. రాజ్యాంగంలో రాసిందా? మరి దాంట్లో ఏమైనా తప్పేమన్నా ఉందా? మీరే కదా 151 స్థానాలు ఇచ్చి గెలిపించారు. కాబట్టి ఆయన 151 స్థానాలు ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం అనేది బలంగా లేదు కదా అక్కడ. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏదైనా చేస్తూ ఉంటారు. రాజ్యాంగం వాళ్ళు కల్పించిన హక్కులని వాళ్ళు వినియోగించుకుంటారు. ఎన్నాళ్ళు మిగిలిన ముఖ్యమంత్రులకు ఈ గుర్తు రాలేదు. ఈ ముఖ్యమంత్రి గారికి మాత్రమే రాజ్యాంగం గుర్తు వస్తుంది. రాజ్యాంగంలో ఉన్న అన్ని అధికారాలు ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. ఇవన్నీ అంటే మనం ఉండే ఇల్లును మనం ఎలాంటి పరిస్థితుల్లో తాకట్టు పెట్టుకుంటాం, మనం కన్నీళ్లు పర్యంతం అవుతాం ఏదన్నా మన ఉండే ఇల్లుని తాకట్టు పెట్టుకో. అలాంటిది సెక్రటేరియట్ అనేది ఆంధ్రప్రదేశ్ పరువు కదండి. దాన్ని తీసుకెళ్ళి వేరే చోట తాకట్టు పెడితే నిజంగా ఆంధ్రప్రదేశ్కి దేశంలోనే అంతకుముందు అగ్రగామంగా ఉన్న స్టేట్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని చూస్తున్నట్టే మీకు ఏమనిపిస్తుంది? ఏమండి, 29 గ్రామాల వరకే పరిమితమైంది రాజధాని అని చెప్పి జీవిత ప్రజలు నమ్మారు కదా. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 33,000 ఎకరాలు సమీకరించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతవరకు ఎక్కడా కూడా జరగల. 10 ఎకరాలు సమీకరించే అవకాశం ఎక్కడా రావట్లేదు. దానికోసం ఎన్నో రక్తపాతాలు జరుగుతున్నాయి. మరి అలాంటిది రాజధానిని కోసం అని చెప్పని వాళ్ళు త్యాగం చేసి 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాల చిల్లర చేస్తే వాళ్ళు ఎంత అవమానకరంగా మాట్లాడి వాళ్ళ మీద భౌతికంగాను శారీరకంగాను మానసికంగాను వాళ్ళని ఎంత హింస పెట్టి ఇప్పుడు వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పని తిరుపతి పాదయాత్ర మొదలుపెట్టేంత వరకు కూడా వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ వాళ్ళు ఏదో స్వార్థపరులు, వాళ్ళు ఈ రాష్ట్రం కోసం ఇవ్వలేదు, వాళ్ళ రాజధాని కోసం కాపాడాలనుకుంటున్నారు, 29 గ్రామాలే బాగుపడాలనుకుంటున్నారు అంటే ప్రజలు నమ్మించే కదా ఆ రోజు అధికారంలోకి వచ్చింది. అవును సార్. మరి ఆయన మాట్లాడిన దాని ప్రకారమే ఆ రోజు అది గ్రాఫిక్స్ అన్నాడు కదా. మరి ఆ గ్రాఫిక్స్ బాణంతో ఈరోజు ఎలా తాకట్టు పెడుతున్నాడు? ఇందాకటి దాకా నేను 10 గంటల దాకా కూడా ఉదయం చదివిన తర్వాత 10 గంటల వరకు కూడా నేను ఇదేదో మామూలుగా నా పేపర్లో పొరపాటున వచ్చిందేమో అని అనుకున్నాను. కొడాలి నాని గారు మాట్లాడిన తర్వాత అది అందరికీ ఒక అర్థం వచ్చేసింది. అంటే వాళ్ళు దేన్ని తాకట్టు పెట్టాలన్నా కూడా ఆలోచించరు. వాళ్ళకి కావాల్సిందంటే వాళ్ళు జరుగుతూ ఉంటాయి. 8 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే 2,50,000 కోట్ల రూపాయలు మాత్రమే మేము ప్రజలకు పెంచామని వాళ్ళే సగర్వంగా చెప్పుకుంటున్నారు. మరి సగర్వంగా చెప్పుకున్నాం, మిగిలిన డబ్బులు ఏమైనా చెప్పిన ఎవరు ప్రశంసలేదు కదా. అంటే వాళ్ళు మేమేం చేసినా కూడా ప్రజలు ఆమోదిస్తున్నారు, మేము చెప్పిన ప్రజలు వింటున్నారు, ఇది కాబట్టి మమ్మల్ని గెలిపించారు,
మా చరిత్ర, మా కుటుంబ చరిత్ర మొత్తం మాకు తెలిసిన తర్వాత కూడా మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మేం చెప్పినా కూడా ప్రజలు వింటారనే భావనలో వాళ్ళు ఉన్నారు. సార్ రేపు ఎలక్షన్ ఓడిపోతారు సార్, వెళ్ళిపోతారు. ఈ డబ్బులు, ఈ అప్పులు మొన్న చూసుకున్నట్లయితే సార్, ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు కట్టుకోవటానికి ప్రభుత్వ భూములు తీసుకెళ్ళి లీజుకి ఇచ్చుకున్నారు. సంవత్సరానికి 3,000 రూపాయలంట. చాలా పెద్ద లీజు. అలా అవ్వచ్చు. ఇవన్నీ ఎవరి మీద? మళ్ళీ ప్రజల మీదే పడే డబ్బులే కదండి. నిస్సందేహంగా అనుమానం ఏముందండి. హ్మ్. ఇప్పుడు మనం చేసే పనులే మనకు మంచిగా చెడు అనేది నిర్ణయిస్తాయి. పరిపాలన చేసేవాళ్ళు మంచి చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. పరిపాలన చేసేవాళ్ళు అవినీతి చేస్తే దాని భారం ప్రజల మీదే పడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క పనుల వల్ల రేపు పొద్దున ఇవి ఎట్లా ఉంది అంటే, రేపు పొద్దున ప్రతి సంవత్సరం 72,000 కోట్ల రూపాయలు అప్పుల కోసం మాత్రమే వడ్డీలు చెల్లించాలి. రేపు రాబోయే ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అప్పుల మీద వడ్డీలు చెల్లించాలి. అలాగే ఇలా సంక్షేమ పథకాలు కొనసాగించాలి. పరిశ్రమలు తీసుకురావాలి. పరిశ్రమలు తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పరిశ్రమలు లేకపోబట్టి, అమరావతి పూర్తి కాకపోబట్టి మనకి అప్పులు ఇట్లా పెరుగుతా ఉన్నాయి. ఆదాయం కనపట్టలేదు. ఆదాయ మార్గాలు లేవు ఈ ప్రభుత్వంలో. రేపు పొద్దున ఇదే అప్పులు తీసుకొచ్చారనుకోండి, రేపు వచ్చే ప్రభుత్వానికి అప్పులు పుట్టకుండా చేయాలనే తలంపు వాళ్ళకి బాగా క్షుణ్ణంగా వచ్చేసింది. అంటే వాళ్ళ మీదే ఆధారపడాలా జనం. పోతా మొత్తం అందరినీ వాళ్ళు అట్లా అనుకోవట్లేదు కదా. ఇప్పుడు 5,000 కాడికి పంచుతున్నారు. ఇప్పటికే మొదలు పెట్టేశారు. కొన్ని చోట్ల 10,000 రూపాయలు ఇస్తారంట. మరి ఆ విధంగా డబ్బులతోటి మళ్ళీ తిరిగి గెలవాలని డబ్బులు ఇస్తే మాకు వీళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు పథకాలు ప్రకటిస్తున్నారు. ఎన్నికల ముందు కొన్ని తైలాలు ఇస్తున్నారు. వాటిని నమ్మి తిరిగి మేము గెలుస్తామనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజలు మేమేం చెప్పినా కూడా వింటారు. ప్రజలకి సొంతంగా ఆలోచించే అవకాశం లేదు. వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలు మాకు ఓట్లు వేస్తారు. చివరిలో మేము మళ్ళీ ప్రకటిస్తే చాలు మాకు ఓట్లు వేస్తారు. మా పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారండి. ఈసారి కానీ మళ్ళీ ఇలాంటి ఏదైనా తప్పు జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ని దేవుడు కాదు కదా, ఎవ్వరూ లక్షించలేరు. ఎందుకంటే ఇన్ని చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు మారకపోతే మనం ఏం చేయలేము. ఆయన దేవదూతనే కదా ఆయన చెప్పుకుంటుంది. ఆయన దేవదూతనే కదా ఆయన చెప్పుకుంటుంది. దేవదూత లేకపోతే ఏంటనేది ఇంకా ప్రజలు ఎలక్షన్ రాబోతుంది సార్. మరి ప్రజలు ఇప్పుడు దాకా మేబీ గమనిస్తున్నారు, బట్ గ్రౌండ్ లెవెల్లో మాత్రం వ్యతిరేకత ఉందనే మాట తెలుస్తుంది. బట్ అది ఓటు ద్వారానే వాళ్ళు చూపించాలని అనుకుంటున్నారని అంటే వాళ్ళు భ్రమలో ఉన్నారండి. వాళ్ళు 2023 ఫిబ్రవరిలోనే ఓటు ద్వారా చూపించారు. 3 శాసనమండలి ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఆ రోజు కూడా డబ్బులు పంచారు, దొంగ ఓట్లు జరిపించుకున్నారు, నానా ఇబ్బందులు పెట్టారు. పెట్టినా కూడా ఓటర్లు, విజ్ఞానంతో అయిన ఓటర్లు సరైన తీర్పు ఇచ్చారు. 3 శాసనమండలి సభ్యుల్ని గెలిపించుకున్నారు కదా ప్రతిపక్షాలకు సంబంధించి. నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఏముందండి. చూద్దాం సార్, ఎలక్షన్ రాబోతుంది. డెఫినెట్లీ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి వాళ్ళ బాధలు ఏదైతే స్టేట్కి సంబంధించి ఏదైతే వాళ్ళు గమనిస్తున్నారో దాన్నన్నిటిని దూరంగా మళ్ళీ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి అనేది చూస్తున్నారు. చూద్దాం ఎరుగుందో. థ్యాంక్ యూ సో మచ్ మప్ప గారు.